హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది వచ్చేసరికి నిరుద్యోగులకి ఒక గొప్ప శుభవార్తనే అనుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కోసం భారీ ఎత్తున మనకి సదుపాయం కల్పిస్తుందండి. అంతేనండి. సో ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ కోచింగ్ అనమాట. సో అదేనండి, ఉచిత శిక్షణ, వసతి అండ్ భోజనం కూడా. సో అన్నీ కూడా మనకి ఫ్రీ అనమాట. సో ఫ్రీ ట్రైనింగ్ కోచింగ్, దీని నేమ్ వచ్చేసరికి అంబేద్కర్ స్టడీ సెంటర్. సో దీని ద్వారా మనకి ఏపీ ప్రజలకి, నిరుద్యోగులకు ఎవరైతే పరీక్షల పోటీలకు సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ అనమాట, ఫ్రీ కోచింగ్ అండి. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సో అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటాయండి. మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కదా అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో 10 మందికి మన వీడియో రీచ్ అయ్యి హెల్ప్ అవుతుంది. ఇంకా మరి అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా చూసుకుంటే ఇది నిరుద్యోగులకి ఒక గొప్ప శుభవార్త అని అనుకోవచ్చు. ఉచిత శిక్షణ, భోజనం, వసతి సౌకర్యం అన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి ఏపీ ఫ్రీ ట్రైనింగ్ కోచింగ్ అనమాట. ఇది ఓన్లీ అన్ఎంప్లాయిడ్ అంటే నిరుద్యోగులకి మాత్రమే ఈ 2025లో వచ్చిన ఫ్రీ కోచింగ్ అనమాట, ఫ్రీ ట్రైనింగ్ అండి. అంటే నిరుద్యోగులు చాలామంది ఎస్ఎస్సి అని, ఆర్ఆర్బి అని ఫర్ ఎగ్జాంపుల్, సో వీటిలన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాస్తారు. బట్ సక్సెస్ అన్నది రాదు, ఉద్యోగం రాదు. సో వాళ్ళందరికీ కూడా, ఈ నిరుద్యోగులు అందరూ అలాగే ఉండిపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని గురించే ఏపీ ఫ్రీ ట్రైనింగ్ అనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఇంకా వాటి అన్నిటి గురించి చూసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయం కల్పిస్తుంది. అదేనండి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. సో అర్హులు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీలకు చెందిన యువకులు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే సౌకర్యాలు వచ్చేసరికి ఉచిత శిక్షణ, అలాగే ఉచిత వసతి, భోజనం అన్నీ కూడా. చూసారు కదా, సౌకర్యాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పరీక్షలు అంటే ఏ కోర్సుని బట్టి మనకి ట్రైనింగ్ ఉంటుంది. సో మెయిన్ ఇవే కదా మనకు తెలియాల్సింది. పలానా కోర్సుని బట్టి మనకి ట్రైనింగ్ కావాలి. సో ఫర్ సపోజ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి చూడండి, ఇక్కడ ఏమేమిటంటే పరీక్షలు ఐబిపిఎస్, అలాగే ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు ట్రైనింగ్. ఈ 3 కోర్సెస్ మీద మనకి ట్రైనింగ్ అన్నది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దరఖాస్తులు గడువు. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే September 24 అయితే ఈ ఆన్లైన్ దరఖాస్తు అయితే స్టార్ట్ అయిందనమాట. October 6 వరకు ఉందండి. మనకి ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. ఆసక్తి గలవారు, ఫ్రీ ట్రైనింగ్ తీసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వెంటనే అయితే రెస్పాండ్ అయ్యి అప్లై చేసుకోండి. సో ఇంకా October 6తో లాస్ట్ డేట్ అనమాట. ఈ లోపల ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. చాలామంది నిరుద్యోగులు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి టెస్టులన్నీ రాస్తారు. బట్ సరైన ట్రైనింగ్, కోచింగ్ తీసుకోలేకపోవడం వల్ల సో వాటిలో ఫెయిల్ అవుతూ ఉంటారు, జాబులు రాకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి ట్రై చేయండి. సో ఫ్రీ ట్రైనింగ్ అంటే ఎంతో కొంత యూజ్ ఉంటుంది, యూజ్ లేకుండా ఏముండదు. డబ్బులు కట్టి మనం కోచింగ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాము కొన్నిసార్లు. సో అందుకే వాళ్ళందరి నిరుద్యోగులు వాళ్ళందరి కోసం ఈ ఉచిత ట్రైనింగ్ అయితే పెట్టారనమాట. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో ఇలాంటి వారి అందరికీ కోసం ఈ మంచి సదుపాయం అయితే కల్పించిందనమాట. సో అసలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి October 6 అనమాట. ఇంకా చూస్తే శిక్షణ కేంద్రాలు తిరుపతి, విశాఖపట్నం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎంపికైన వారికి పూర్తిగా ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం సౌకర్యం కూడా కల్పిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎంపిక అయి ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఓన్లీ ఫ్రీ ట్రైనింగ్ ఒకటే కాకుండా, కోచింగ్ బేస్సే కాకుండా ఇవన్నీ కూడా భోజనం, ఉచిత వసతి ఇవన్నీ కూడా మనకి ఉచితంగా అందిస్తుంది అనమాట. అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు అయితే తెలిపారనమాట. సో ఆసక్తి గలవారు ప్రతి ఒక్క
ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తానండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వెంటనే కూడా ఈ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అవుతుంది. అండ్ మీకు అప్లై లింక్, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలన్న లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి.